రోడ్డు మీద ఆటో నిల్చోబెట్టి ఇంటి డోర్ కొట్టి మేడం గ్యాస్ అని అంటారు. ఇక డోర్ తెరవంగానే చిన్నగా నవ్వి మేడం గ్యాస్ బుక్ చేసింది మీరే కదా అని కన్ఫర్మ్ చేసుకొని బిల్లు చింపి చేతిలో పెట్టి పైసల కోసం వాళ్ళ చేయి జాపుతుంటారు. అప్పుడు మనం ఆ బిల్లును చూసి దాంట్లో ఎంత ఉంటే అంత వాళ్ళ చేతిలో పెడతాం. ఇక దీంతో థ్యాంక్స్ మేడం అని డెలివరీ బాయ్ పోతుంటాడు. ఇది అందరికీ తెలిసిన ప్రాసెసే. కానీ అదే కర్నూలు జిల్లాలో గ్యాస్ పైసలు ఇచ్చినా అక్కడి నుంచి కదులుతలేరట. మరి ఇంకా వీళ్ళకి ఏం కావాలనో ఈనుండ్రి. వెనకట మాయ మాటలు చెప్పి పబ్లిక్ కన్నులు కాపి దోసుకపోయేటోళ్ళు గాని కర్నూలు జిల్లాలో అంతా చూస్తుండగానే పట్టవాగటిల్లి దర్జాగా జనం కష్టపడి సంపాదించిన సొమ్మును కొందరు గ్యాస్ డీలర్లు బలవంతంగా దోసుకుంటున్నారట. పాత రోజులలోనంటే కట్టెల పొయ్యి మీద అన్నం కూర ఉండేది, ఇప్పుడు కట్టెలడ దొరుకుతున్నాయి. అందుకే ఇంటింటికి వంట గ్యాస్ అవుడుతోని అందిన కాడికి లోపటేసుకుంటున్నారు. మొత్తం కర్నూలు జిల్లాలో 11,41,000 గ్యాస్ బుడ్డీలు ఉన్నాయట. అయితే గ్యాస్ అయిపోయిన వాళ్ళు బండం డెలివరీ కోసం ఆర్డర్ పెడితే 5 కిలోమీటర్ల దానికనైతే ₹1 కూడా వసూలు చేయొద్దు. కానీ ఈడున్న గ్యాస్ డీలర్లు సిలిండర్ బుడ్డి మీద ₹40 నుంచి ₹100 దాకా వసూలు చేస్తున్నారట. బిల్లులో ఉండేటువంటి అమౌంట్ కాకుండా అదనంగా ఈ రోజు డెలివరీ బాయ్స్ ₹30 నుంచి ₹50 దాకా కూడా డెలివరీ బాయ్స్ అమౌంట్ వసూలు చేస్తా ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా దగ్గరున్నా దూరం ఉన్నా గానీ ₹50 వసూలు చేస్తా ఉన్నారు. మరి ఇది దేనికోసం వసూలు చేస్తున్నారు, దేనికి అనేది మాత్రం మాకైతే అర్థం కాని పరిస్థితి. బిల్లు మీద ఇంతే ఉన్నది కదా అని అంటే నీకు గ్యాస్ కావాలనా వద్దా అని ఉల్టా వాళ్ళే బెదిరిస్తున్నారట. స్లిప్పులు ఇవ్వమంటే స్లిప్పులు కూడా ఇయ్యారు వీళ్ళు డెలివరీ చేయడానికి వచ్చిన వాళ్ళు. ఎందుకమ్మా దింపినాం కదా మీకు బ్యాంక్ లో పడుతుంది చూసుకోవాలా, స్లిప్లు అయితే అడగొద్దండి. ఎవరికి కావాలంటే ఫోన్ నంబర్ రాసేమంటే ఫోన్ నంబర్ కూడా ఇయ్యారు వాళ్ళు డెలివరీ ఇచ్చిపోయిన వాళ్ళు మాకి. ఇక వీళ్ళకి ఏం చెప్తారు చెప్పుండ్రి. ఇంత రౌడీజం ఉంటదా? గ్యాస్ బండను 5 కిలోమీటర్ల వరకు డెలివరీ చేస్తే ఆ ఛార్జీలు అందులోనే ఉంటాయి. ₹1 కూడా వాళ్ళకి ఇచ్చేది ఉండదు. మీదికెళ్ళి మనం గ్యాస్ కొన్నందుకు బండకు ₹47 లాభం గ్యాస్ కొనుకొస్తుందట. నెలకు ఎంత లేదన్నా 7 లక్షల సిలిండర్లు అమ్ముతున్నారట. అంటే చూడుండ్రి, 3.5 కోట్లు అంటే ఏడాదికి ఎంత లేదన్నా ₹40 కోట్ల పబ్లిక్ నుంచి దర్జాగా వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్న రెవెన్యూ ఆఫీసర్లు పెద్ద సార్లు అస్సలకే పట్టించుకుంటలేరట. మరి ఇలా వాళ్ళకేమన్నా ముడుతున్నదో మనకు తెలియదు గాని అంటలేరట, ఉప్పురాయి అంటలేరట. ఒక్క కర్నూలు జిల్లాలోనే కాదు తెలంగాణలో కూడా ఇట్లనే చేస్తున్నారు కొన్ని గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న డెలివరీ బాయ్లు. అడిగేటోళ్ళు లేకపోయేసరికి వీళ్ళు అడిగినంత చేతిలో పెడుతున్నారు. మరి వీళ్ళ చేత కదే గ్యాస్ మంట దగడు చూపెట్టి బుద్ధొచ్చేటట్టు చేస్తారో లేకుంటే దొరికిన కాడికి దోసుకొని పొమ్మని అంటారో ఆఫీసర్లే చెప్పాలి అని అంటున్నారు. గ్యాస్ బుడ్డికి అడిగినంత ఇయ్యలేని జనం.